దివంగత మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డికి ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎంత పేరు ఉందో తెలిసిందే. ఆయన లేనప్పుడు ఆయన గురించి మాట్లాడటం భావ్యం కాదని చాలామంది సీనియర్లు కూడా వ్యాఖ్యానించిన పరిస్థితులు అనేకం. అయితే టీడీపీ మాత్రం దీనికి చాలా భిన్నంగా ఉంటుంది. ప్రతి సభలోనూ కార్యక్రమంలోనూ ఎన్టీఆర్ని తలుచుకుంటారో లేదో తెలియదు, కానీ రాజశేఖర్ రెడ్డి ప్రస్తావన లేని సమావేశం సభ జరగదు అంటారు తెలుగు తమ్ముళ్ళు. అయితే తాజాగా మాజీ ఎంపీ ఉండవల్లి దివంగత మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డిపై ఓ డిబేట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ వాళ్ళు తనపై ఎప్పుడూ బురద చల్లుతారు, దీనిలో కొత్త ఏమీ లేదన్నారు ఆయన. నేను వైఎస్ శిష్యుడినంటూ డిబేట్లో ఉండవల్లి తెలియజేశారు. జగన్పై కేసులు బనాయించారు. అతనికి చేతకాక అనవసరంగా మీరు ఇరికించిన కేసుల్లో 16 నెలలు జైలు శిక్ష అనుభవించాడు అన్నారు ఉండవల్లి. లంచం తీసుకుని రిసీట్ ఇచ్చేవాడు ఎవరైనా ఉంటారా ప్రపంచంలో అని జగన్ కేసుల అంశాన్ని ప్రస్తావించారు. జగన్ పెట్టుబడుల విషయంలో మీది అర్థం పర్థం లేని వాదన అంటూ ఫైర్ అయ్యారు ఉండవల్లి. ఆ కేసు చివరకు ఎలా మలుపు తిరుగుతుందో ఏమవుతుందో చూద్దామంటూ కౌంటర్ ఇచ్చారు ఉండవల్లి. ఏ సర్కారు మీలా అధికార దుర్వినియోగానికి పాల్పడదని, ఎస్టిమేట్స్ పెంచి ప్రాజెక్టులు కాంట్రాక్టర్లకు అనుకూలం చేస్తున్నారంటూ మండిపడ్డారు. 4 టైమ్ ఎస్టిమేట్స్ని పెంచి కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరేలా చేసే సర్కారు మీదంటూ ఉండవల్లి ఫైర్ అయ్యారు. పట్టిసీమ దండుగే అంటూ ఆయన మళ్లీ విరుచుకుపడ్డారు. పోలవరం 2019కి ఎట్టి పరిస్థితుల్లో పూర్తవ్వదు అంటూ దీనిపై సర్కారుకి చిత్తశుద్ధి లేదని విమర్శించారు ఉండవల్లి. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.